భక్తికి నిలయాలైన దేవాలయాలను కాపాడాల్సిన అధికారిని అక్రమార్జనే ధ్యేయంగా మారి కంచె చేరు వేసిన చందంగా వ్యవహరించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాలంగిరి శాంతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. విజయవాడ, తాడేపల్లి, విశాఖ సహా 4 ప్రాంతాల్లో ఏకకాలంలో జరిపిన శోధనలో ఆమె అక్రమ సామ్రాజ్యం బట్టబయలైంది. అవినీతి అనకొండల ఆస్తులు కూడబెట్టిన ఈమెకు ఏసీబీ కోర్టు ఏప్రిల్ 21 వరకు రిమాండ్ విధించడంతో అధికారులు ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ పెద్దల అండ చూసుకుని శాంతి బరితెగించారు. తన పరిధిలో లేకున్నా, తనకు అధికారం లేకున్నా దేవాదాయ భూములు, దుకాణాలు ఇష్టానుసారంగా కట్టబెట్టారు. అనకాపల్లి జిల్లాలోని పలు దేవాలయాలకు సంబంధించిన భూముల లీజులు నిబంధనలకు విరుద్ధంగా పొడిగించి భారీగా వెనకేసుకున్నారు. గతంలో అక్రమాల ఆరోపణలతో సస్పెన్షన్ పాలైన కోర్టు ఆదేశాలతో విధుల్లోకి వచ్చిన కొద్ది రోజులకే మళ్లీ పాత బుద్ధే ప్రదర్శించి ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ శ్రవంతి నేతృత్వంలో 25 మంది అధికారులు శాంతి నివాసంలో జల్లెడపటగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. విశాఖ ఎండాడులో లగ్జరీ ప్లాట్, తాడేపల్లి కంచనపల్లిలో G+2 భవనం, 770 గ్రాముల బంగారం ఆభరణాలు, 3 కిలోల వెండి, లక్షల రూపాయల నగదు, బ్యాంకు నిల్వలతో పాటు వోక్సో వ్యాగన్ పోలో కారు, ద్విచక్ర వాహనాలు, అలాగే ఆమె అక్రమార్జనకు సాక్ష్యాలుగా నిలిచాయి. వీటన్నిటికీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, ఈ అవినీతి జాలిలో ఉన్న ఇతర పెద్దల వివరాలు కూడా బయటకొచ్చే అవకాశం ఉందని ఏసీబీ డీఎస్పీ శ్రవంతి వెల్లడించారు. బతికి నిలయాలనే దేవాలయాలను కాపాడాల్సిన అధికారిని అక్రమార్జనే ధ్యేయంగా మారి ఈ విధంగా వ్యవహరించినందుకు గాను ఏసీబీ అధికారులు ఆమెపై ఉక్కుపాదం మోపారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, శాంతికి సంబంధించి ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, యాక్షన్ ఎలా ఉంటుంది? మొత్తం మీద చూసుకుంటే దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న శాంతి గత ప్రభుత్వ హయాంలో ఆమె ఆడిందే ఆట, పాడిందే పాట. విజయవాడ, విశాఖపట్నం, సింహాచలంలో ఆమె కీలకమైన పోస్ట్ చేశారు. అప్పటి వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అండదండలతో ఈమె చెలరేగిపోయారని చెప్పి ఆమె మాజీ భర్త మదన్ మోహన్ రావు నిత్యం ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆమె వ్యవహారానికి సంబంధించి కూడా అతను ప్రస్తుతం తీవ్ర స్థాయిలో పోరాటం కూడా చేస్తున్నారు. ఇక శాంతి వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకి బ్రాండ్ అంబాసిడర్ గా నిలబడ్డ శాంతి ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు చేయడంతో విస్తరిపోయే వాస్తవాలు వచ్చినాయి. 1 గ్రాము 2 గ్రాములు కాదు, దాదాపుగా 770 గ్రాములు అంటే దాదాపుగా 30 కిలోకు సంబంధించిన బంగారం ఆమె దగ్గర ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో దీంతో పాటుగా లక్షల రూపాయల నగదు, కేజీల కొద్ది వెండి, విశాఖపట్నంలో ప్లాట్, అలాగే తాడేపల్లి G+2 భవనం, ఇంకా 1 కాదు 2 కాదు దాదాపుగా కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు ఆమె కూడబెట్టుకున్నారు. ఒక దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న ఆమె ఆదాయానికి మించిన ఆస్తులను కూడా గుర్తించారు. వోక్స్ వ్యాగన్ కార్ లాంటి, అలాగే ద్విచక్ర వాహనాలు, ఇంకా ఆమె తల్లి, ఆమె సోదరి పేరును కూడా కొన్ని ఆస్తులని బదలాయించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంకా విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దాదాపుగా నిన్న తనిఖీలు చేసిన దానికి సంబంధించి కూడా 100 కోట్ల రూపాయలకి సంబంధించిన ఆస్తులను గుర్తించినట్లు కూడా ఏసీబీ అధికారులు ప్రాథమిక నివేదికలో గుర్తించారు. ఈ బేస్ చేసుకుని కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెను నిన్న సాయంకాలం అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ నెల 21వ తేదీ వరకు ఏసీబీ న్యాయమూర్తి ఆమెకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఆమెని విజయవాడ సబ్ జైలుకి తరలించారు. ఇంకా ఆమె ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె పనిచేసిన కాలంలో ఎక్కడెక్కడ పనిచేసింది, ఎవరితో విభేదాలు ఉన్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం సస్పెన్షన్ గురి చేసింది. ఆ తర్వాత ఆమె న్యాయ పోరాటం చేశారు. ఇటీవల కాలంలో సరిగ్గా 20 రోజుల క్రితమే ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆమెకు తిరిగి ఉద్యోగం ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 10 రోజుల క్రితమే ఆ ఉద్యోగానికి జాయిన్ అయింది. సరిగ్గా ఆమె జాయిన్ అయిన 10వ రోజులోనే ఏసీబీ అధికారులు ఆమె నివాసంపై దాడులు చేయడం, భారీ సంఖ్యలో అక్రమాస్తులు గుర్తించడంతో కూడా ఒక్కసారిగా దేవాదాయ శాఖ అధికారుల్లో కూడా ఈ స్థాయిలో ఆస్తులు కూడబెట్టుకుంటారా? ఎందుకంటే దేవాదాయ శాఖ అంటే భక్తుల మనోభావాల్ని కాపాడాలి, అలాగే ధర్మాన్ని పరిరక్షించాలి. అటువంటి చోట్ల ఈ రకంగా అక్రమాస్తులను కూడబెట్టుకున్న వ్యవహారంపై చాలా సీరియస్ గా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీకి వచ్చిన ఫిర్యాదులు బేరేజ్ చేసుకుని ఆమెపై సోదాలు నిర్వహించి ప్రస్తుతం అయితే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. ఇంకా కేసు అయితే విచారణ కొనసాగుతోంది ప్రస్తుతం.
రైట్ శివ, థ్యాంక్ యూ.